తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి నుంచి సుమారు 1,10,000 రూపాయల విలువగల 320 మద్యం బాటిల్స్ ను ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి మండలం నవలూరులోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఈబీ అదనపు ఎస్పీ సుప్రజ మీడియాకు వివరాలు తెలియజేశారు. ఉదయం మన టీమ్స్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు మంగళగిరి పోలీసులు సబ్ పోలీసులు మరియబాబు అండ్ ఆంటోనీ ఈ టీం అంతా ఆధ్వర్యంలో ఈరోజు రాము అనే A1 ముద్దాయి ఇంటిని సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో దాదాపు 1,10,000 రూపాయలు విలువైన 387 బాటిల్స్ NDPL అండ్ DPL బాటిల్స్ దొరకడం జరిగింది. అండ్ 22 బీర్ బాటిల్స్ మనకి సీజ్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిని కూడా అరెస్ట్ చేశాం. ఈ రాము అనే అతనికి ఇతను రమేష్ అనే అతను సప్లయర్గా ఉన్నాడు. రాముకి రమేష్కి పరిచయం ఉంది. ఈ రమేష్ అనే అతనిది పెద్దపర్మి విలేజ్. వీళ్ళిద్దరికి పరిచయం ఉండటంతో ఈ రమేష్ కార్లలో బాటిల్స్ NDPL బాటిల్స్ తెలంగాణ నుండి తెస్తున్నాడు అన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అతన్ని కూడా పట్టుకోవాల్సింది ఉంది. రమేష్ మీద కూడా ఇదివరకు పాత 2-3 కేసులు ఉన్నాయని తెలుస్తుంది. ఈ రాము మీద కూడా లాస్ట్ ఇయర్ 2022లో తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉందని తెలిసింది. సో అతని దగ్గర ఈ క్వాంటిటీని మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్ వాల్యూ వచ్చేసి మార్కెట్ వాల్యూ 1,10,000 రూపీస్ వర్త్ అండ్ 387 బాటిల్స్ NDPL బాటిల్స్ అండ్ 22 బీర్ బాటిల్స్. ఈ టీం ఎవరైతే బాగా పనిచేశారో మరియబాబు, ఆంటోనీ, వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా మా సబ్ డైరెక్టర్ గారు రవిప్రకాష్ సార్ అందరినీ అభినందించడం జరిగింది. సో ఇక్కడికి ప్రజలకు కూడా చిన్న విజ్ఞప్తి, మీరు ఇలాంటివి ఏదైనా యాక్టివిటీస్ మీకు దృష్టిలో ఉన్నప్పుడు, మీకు తెలిసినప్పుడు మాకు కొంచెం చిన్న ఇన్పుట్ ఇస్తే మేము ఖచ్చితంగా మీ పేర్లు గోప్యంగా ఉంచి వర్కౌట్ చేస్తాం. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే మాకు ఏ విషయమైనా తెలుస్తుంది, గట్టిగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా అని కాదు, రెగ్యులర్గా తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారని తెలుస్తూ ఉంది. మనకు ఇన్పుట్స్ ప్రకారం మనం టీం పెట్టుకొని పెట్టడం జరిగింది. రెగ్యులర్గా ఆయన చేస్తూ ఉంటాడు అని అనేది తెలిసింది. మనం ఇంకా సప్లయర్ని రమేష్ని కూడా పట్టుకుంటే ఇంకా కొంచెం ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. దాని మీద కూడా టీమ్స్ పెట్టున్నాం. పిల్లర్స్ అన్నమాట.